మిత్రులారా, ఈ వీడియో గ్రూప్ 2 గ్రూప్ 3 అభ్యర్థులకు సంబంధించింది నేను చేస్తున్నా. నన్ను మీరు ఇష్యూ సైడ్ ట్రాక్ చేయడానికి డిఎస్సి వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి మీరు కొందరు అనడం జరుగుతుంది. ఫస్ట్ అసలు ఈ మూమెంట్లు వచ్చిందే గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలని చెప్పేసి అశోక్ సార్ స్టార్ట్ చేసినారు. దాని తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి. దాని తర్వాత నేను అన్ని సమస్యల మీద న్యాయం చేయాలని చెప్పేసి దీక్ష కూర్చున్నా. దానికంటే ముందు మిత్ర మరియు మిగతా అభ్యర్థులు నిరుద్యోగులందరూ కలిసి మినిస్టర్లను కలవటం, ఎమ్మెల్యేలను కలవటం, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయటం మీరందరూ చేసుకుంటూ వస్తున్నారు. ఇదంతా నాకు తెలియదా? నేను గ్రూప్ 2 గ్రూప్ 3 బల్మూరు వెంకట్ నా దగ్గర వచ్చి జీవో ద్వారా గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి గ్రూప్ 2 జీవో ద్వారా నేను ప్రభుత్వం బయటకు వస్తా అంటే నేను వద్దనా? నన్ను బ్లేమ్ చేయటం ఏంటండి? నువ్వు ఆ రోజు బల్మూరు వెంకట్ ఏమైతే అన్నాడో, నువ్వు ఏమన్నా కూడా నువ్వు జీవోతో వస్తే నేను 10 పెట్టిన డిమాండు, నువ్వు 2 అంటావా 3 అంటావా, నువ్వు ఏమైనా అను, వాటిని జీవోతో నువ్వు జీవోతో రాకుండా నేను గ్రూప్ 2 పెంచుతా గ్రూప్ 3 పెంచుతా అని అంటే ఆయన మాటలు ఎంతవరకు నేను నమ్మాలి? నేను నమ్మి బయటకు వస్తా, ఆయన చేయకపోతే మరి ఆ రోజు ఎవరు బ్లేమ్ అవుతారు? ఎవరికి సమాధానం చెప్పుకోవాలి? ఆయన పోతూ మనకు గొడవ పెట్టుకొని పోయిండు. కానీ నేను ఎక్కడ గ్రూప్ 2 గ్రూప్ 3 వద్దని చెప్పిన నాకేమొస్తుంది? దాని తర్వాత దీక్ష విరమించిన తర్వాత నేను సీదా చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చిన. అందరం కలిసి రేపటి నుంచి ప్రోగ్రామ్ మనము పోరాటం చేద్దామని చెప్పిన తర్వాత నెక్స్ట్ డే మనకు 2-3 రోజుల్లో టీజీపీఎస్సీ ముట్టడి అని అన్నారు. మరి టీజీపీఎస్సీ ముట్టడి దగ్గర నేను ఓన్లీ డిఎస్సి వాళ్ళ కోసమే ముట్టడి చేసిన నేను. దాని తర్వాత డిఎస్సి వాళ్ళు అన్న మాకు సపోర్ట్ చేయండి అన్న, రండన్నా, మాకు ఎగ్జామ్ దగ్గర పడుతుంది, చచ్చిపోవాలని ఉందన్న, మాకు ఎమోషనల్గా వీడియోలు, సూసైడ్ లెటర్లు ఇవన్నీ పెడతా ఉంటుండే. వాళ్ళు మద్దతు అడిగినప్పుడు నేను మద్దతు ఇచ్చిన. ఒకరు మద్దతు అడిగినప్పుడు మద్దతు ఇవ్వడం నా బాధ్యత కాదా? మరి దాని తర్వాత మనకు రేవంత్ రెడ్డి గారు డిఎస్సి పోస్ట్పోన్ కావాలన్నా, గ్రూప్ 2 పోస్ట్పోన్ కావాలని చెప్పేసి ఆయన మన చిచ్చు పెట్టినారు. అప్పుడు గ్రూప్ 2 వాళ్ళు సైలెంట్ అయినారు. డిఎస్సి వాళ్ళు మాకు పోస్ట్పోన్ కావాలని చెప్పేసి వీళ్ళు చేస్తూ ఉన్నారు. మరి చేస్తూ ఉన్న వాళ్ళకి నేను మద్దతు తెచ్చుకుంటూ ముందుకు పోవటం తప్ప అది? నేను గ్రూప్ 2 గ్రూప్ 3 ఇష్యూని పక్కన ఎందుకు పెడతా అండి? ఇప్పుడు రండి, మీరు బయటికి చేద్దాం. ఇప్పుడు నేను మొన్న ఆర్ట్స్ కాలేజ్ దగ్గర అరెస్ట్ అయినప్పుడు కూడా గ్రూప్ 1 100 చేయాలి, గ్రూప్ 2 2000, గ్రూప్ 3 3000, డిఎస్సి పోస్ట్పోన్ చేయాలి, మెగా డిఎస్సి, ఇవి ఇంతకుముందు ఉన్నటువంటి డిమాండ్లనే నేను చెప్పిన కదా, అరెస్ట్ అవుతూ కూడా చెప్పిన కదా. ఒకటండి, గ్రూప్ 2 గ్రూప్ 3 అభ్యర్థులు, నేను ఎవరి విషయాలను సైడ్ ట్రాక్ చేయడానికి నాకు అవసరం లేదు. నేను డిఎస్సి వాళ్ళకు ఎంత ఇంపార్టెన్స్ అనేది పక్కన పెడితే, డిఎస్సి వాళ్ళైనా, గ్రూప్ 2 వాళ్ళైనా, గ్రూప్ 3 వాళ్ళైనా, గ్రూప్ 1 1:100 అయినా అన్ని సమస్యల మీద నేను ఒకటే లైన్ మీద ఉన్నా. అప్పుడు దాకా డిఎస్సి వాళ్ళు సరిగ్గా ఒక సపరేట్ కార్యాచరణ చేయలేదు. వాళ్ళు సపరేట్గా చేసుకోవడం వల్ల వాళ్ళకంటూ ఒక ఆర్గనైజేషన్, ఒక కమ్యూనికేషన్, ప్రాపర్ కమ్యూనికేషన్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు మనకు రేపటి రోజున చెలో ఢిల్లీ ప్రోగ్రామ్ పెట్టినా, లేదంటే నిరుద్యోగులు మిలియన్ మార్చి పెట్టినప్పుడు మనం స్ట్రెంత్ యాడ్ అవుతారనే ఆలోచన మీదనే మనం వాళ్ళకు సపోర్ట్ చేసినాం. వాళ్ళకు యూనిట్ వస్తుందని సపోర్ట్ చేసినాం. వాళ్ళ కోసం వాళ్ళు అడిగినప్పుడు, వాళ్ళు మనకు మద్దతు అడిగినప్పుడు నేను ఇవ్వడం అనేది నా బాధ్యత. అది నేను అట్లా చేసిన తప్పితే డిఎస్సి వాళ్ళు ముందుకు పోతున్నారు, గ్రూప్ 2 గ్రూప్ 3 పక్కన పోస్ట్పోన్ నేను ఎక్కడ నేను సైడ్ ట్రాక్ చేసిన? గ్రూప్ 2 గ్రూప్ 3కి పోస్ట్పోన్ అవుతుందేమో అన్న ఒక ఆశదనో, ఒక ఆలోచన మీదనో మనం కదా, మీరు కొంచెం సైలెంట్గా అయింది. చలో ఢిల్లీ అనేది ఎవరు ప్రకటించినారు అనేది కాదండి, మీరు ప్రకటించినారు. ఎవరు ప్రకటిస్తే ఏంది? ఇప్పుడు టీజీపీఎస్సీ ముట్టడి పెట్టినారు. ఎవరో ఒక విద్యార్థి స్టార్ట్ చేసినారు. దానికి అందరూ మరి విద్యార్థి సంఘాలు వచ్చినారు, పార్టీలు వచ్చినారు, బీజేపీ వాళ్ళు వచ్చినారు, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినారు, అందరూ వచ్చినారు. అందరూ ఎట్లా వచ్చినారో నేను కూడా, నాకు బాధ్యత ఉంది, నేను అట్లనే వచ్చిన. అలానే ఇప్పుడు చలో ఢిల్లీ అని పెట్టినప్పుడు ఒక నిరుద్యోగుల కాన్సెప్ట్ మీద ఏదైతే పోతున్నారో, మీరు ఎవరు ఫైట్ చేసినా దానికి మద్దతు ఇవ్వడం అనేది నా బాధ్యత. మరి చేయొద్దు, రావద్దు అని అంటే చెప్పండి, నేను రాను. నా హెల్త్ బాగాలేకున్నా, నాకు ఇబ్బందులు పడుకుంటూ నేను ఢిల్లీ వచ్చి మీ దగ్గర నేనేదో మూమెంట్ని మొత్తం నేనే నడిపిస్తున్నాను ఫీలింగ్లో నడిపించాలని నాకు ఆ ఇంటెన్షన్ లేదు, నాకు అవసరం కూడా లేదు.